Welcome back to Finals. నిత్యము విందు వినోదాలతో సుఖించే ఒక ధనవంతుని ఇంటి వాకిట్లో ఒళ్లంతా పుళ్లతో నిండి ఉన్న ఒక నిరుపేద పడి ఉండేవాడు. అతని పేరు లాజరు. ఆ ధనికుడు తినగా మిగిలి పారవేయబడే ఆహార పదార్థాల కోసం ఆశగా ఎదురు చూసేవాడు లాజరు. కుక్కలు లాజరు పుండ్లు నాకుతుండేవి. ఆ నిరుపేద లాజరు మరణించగా దేవదూతలు అతనిని తీసుకెళ్లి అబ్రహాము ఒడిలో కూర్చోపెట్టారు. ఆ తరువాత ధనవంతుడు కూడా మరణించాడు. అతడు పాతాళములో అంగలార్చుచు కన్నులెత్తి అబ్రహాము ఒడిలో ఉన్న లాజరును చూచి, తండ్రి అబ్రహామా, నన్ను కనికరించు, ఈ మంటలలో మాడిపోవుచున్నాను, దాహంతో అల్లాడుచున్నాను, తన వ్రేలికొన నీటిలో ముంచి నా నాలుకను తడుపుటకు ఒక్కసారి లాజరును పంపవా అన్నాడు. అప్పుడు అబ్రహాము, కుమారా, మరచిపోయావా? నీ జీవితంలో నీవు సకల సంపదలను అనుభవించావు. లాజరు అష్టకష్టాలు పడలేదా? అందుకే ఇప్పుడు నీవు కష్టాలను అనుభవిస్తూ ఉంటే లాజరు సుఖపడుచున్నాడు. ఇదిగో, మన మధ్య దాటుటకు వీలు లేని అగాధం ఉంది. అచ్చటివారు ఇచ్చటికి, ఇచ్చటివారు అచ్చటికి రాలేరు అన్నాడు. అప్పుడు ఆ ధనవంతుడు, నాకు 5 సహోదరులున్నారు, వారు ఈ ఘోర నరకానికి రాకుండా హెచ్చరించుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపించవా అని మనవి చేశాడు. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు ప్రవక్తలున్నారు, వారి మాట వింటే చాలు అని అన్నాడు. అందుకు ధనవంతుడు, తండ్రి అబ్రహామా, అది చాలదు, చనిపోయిన వారు ఎవరైనా వెళ్లి చెప్తే వాళ్ల మనస్సు మారుతుంది అని విన్నవించాడు. అందుకు అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టినవారు, మృతులలో నుండి ఒకడు సజీవుడై వారి దగ్గరకు వెళ్లి హెచ్చరిస్తే నమ్ముతారా? నమ్మరు అని బదులిచ్చారు. విన్నారు కదా? మరి ప్రశ్నలకు సమాధానం చెప్తారు కదా? సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. మీ వేలును బాజరుపై పెట్టుంచండి. రెడీ? ప్రశ్న: నరకానికి రాకుండా ఉండాలంటే ఏమి చేస్తే చాలని అబ్రహాం అన్నాడు? విజయమేరీ గుణదలవారు, ప్రవక్తలు చెప్పినది విని అనుసరిస్తే చాలు. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన విజయమేరీ గుణదల వారికి 10 మార్కులు. తరువాతి ప్రశ్న: లాజరు ఎటువంటి వాడు? సెయింట్ మేరీస్ దొడ్డపూడి. పేదవాడు. ఇంకా పుల్లంతా పుల్లతో ఉన్న నిరుపేద. ఎందుకంత డౌట్ చెప్తున్నావు? రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన సెయింట్ మేరీస్ దొడ్డపూడి వారికి 10 మార్కులు. తర్వాతి ప్రశ్న: మరణించిన తరువాత ధనవంతుడు లాజరు ఎక్కడికి చేరుకున్నారు? విజయమేరీ గుణదల వారు. ధనవంతుడు నరకానికి, లాజరు పరలోకమునకు వెళ్ళారు. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన విజయమేరీ గుణదల వారికి 10 మార్కులు. రెడీగా ఉండాలి. తర్వాతి ప్రశ్న: అబ్రహాము ఒడిలో కూర్చున్న లాజరును చూసి ధనికుడు ఏమన్నాడు? తండ్రి, లాజరును నా యొద్దకు పంపుము, అతని చిటికిన వేలుతో నా నోట్లో నీరు పోయేటకు పంపుము అని అడిగాను. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన సెయింట్ మేరీస్ దొండపూడి వారికి 10 మార్కులు. తరువాతి ప్రశ్న: ధనవంతుడు అబ్రహామును ఎన్ని కోరికలు కోరాడు? ధనవంతుడు అబ్రహామును 2 కోరికలు.
సారీ, రాంగ్ ఆన్సర్. లెక్కేసుకున్నావా? లెక్క పెట్టావా? 3 కోరికలు కోరాడు. తప్పుగా సమాధానం చెప్పిన విజయరాణి కంచికచర్ల వారి మార్కుల నుండి 10 మార్కులు మైనస్ చేస్తున్నాను. తర్వాతి ప్రశ్న. ధనవంతుడు అబ్రహామును కోరిన 2వ కోరిక ఏది? తండ్రి, నాకు 5 సోదరులు ఉన్నారు, వారిని నరకంలోకి రాకుండా లాజరును పంపండి అని. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన సెయింట్ మేరీస్ దొండపూడి వారికి 10 మార్కులు. తరువాతి ప్రశ్న. చనిపోయిన తరువాత ధనవంతునికి లాజరుకు ప్రాప్తించిన స్థితిని అబ్రహాము ఏమని వర్ణించాడు? నీవు భూలోకంలో సుఖ సంతోషాలతో ఉన్నావు, లాజరు గారేమో ఎన్నో కష్టాలు పడ్డారు కదా, అందుకు ఇక్కడ నువ్వు నరకంలో ఉన్నావు, బాధలు పడుచున్నావు, లాజరు పరలోకంలో ఉన్నారు అని సంతోషంగా ఉన్నాడని సమాధానం. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన సెయింట్ మేరీస్ దొండపూడి వారికి 10 మార్కులు. తర్వాత ప్రశ్న. గెట్ రెడీ, డిసైడ్ చేసి 2 రౌండ్. తర్వాత ప్రశ్న. ధనవంతుడు కోరిన 3వ కోరిక ఏమిటి? టైం అయిపోతుంది, 10 సెకండ్సే. చనిపోయిన వారిలో ఎవరినైనా నా చెల్లి వద్దకు పంపుము అని అడిగింది. చెల్లి దగ్గర, సహోదరుల వద్దకు. సహోదరుల వద్దకు పంపమని అబ్రహామును కోరింది. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన సెయింట్ మేరీస్ దొండపూడి వారికి మరో 10 మార్కులు. తర్వాత ప్రశ్న. లాజరుకు ధనవంతునికి మధ్య ఏముందని అబ్రహాము అన్నాడు? పెద్ద అగాధం ఉందని చెప్పారు. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన విజయరాణి కంచికచర్ల వారికి 10 మార్కులు. ఈ రౌండ్లో ఆఖరి ప్రశ్న. ప్రవక్తల మాటలు వినని వారు ఎవరి మాటలు నమ్మరని అబ్రహాం చెప్పాడు? విజయరాణి కంచికచర్ల. మృతుల నుండి లేచిన వ్యక్తి మాటలు వినునా విశ్వసింపరు అని చెప్పింది. రైట్ ఆన్సర్. సరైన సమాధానం చెప్పిన విజయరాణి కంచికచర్ల వారికి 10 మార్కులు. ఇంతటితో కథ చెబుతాను కనిపెట్టండి రౌండ్ పూర్తయింది. ఈ రౌండ్ పూర్తయిన తర్వాత మార్కుల వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సెయింట్ మేరీస్ దొండపూడి వారు సాధించారు 83 మార్కులు. విజయమేరీ గుణదల వారు సాధించారు 48 మార్కులు. జ్యోతి హనుమాన్ జంక్షన్ వారు సాధించారు 34 మార్కులు. విజయరాణి కంచికచర్ల వారు సాధించారు 39 మార్కులు. దివ్యవాణి టీవీ సమర్పిస్తున్న బైబిల్ క్విజ్ ఫైనల్స్ లో ఇప్పుడు తీసుకుందాం ఓ చిన్న బ్రేక్.